తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు 4వ వారం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల మీద విపరీతమైనటువంటి ప్రభావం పడింది. బట్ ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు మాత్రం ప్రతిరోజు లాభపడుతున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి రష్యా, ఇంకొకటి ఇరాన్. ఒకవైపు ఇజ్రాయెల్ క్షిపణి దాడులు, మరోవైపు అమెరికా కఠిన ఆంక్షలు, మధ్యలో యుద్ధం కారణంగా మూతపడినటువంటి హర్ముజ్ జలసంధి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ కూడా ఇరాన్పై అనూహ్యంగా కాసుల వర్షం కురుస్తోంది అనేటువంటి వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల ఇరాన్ తన చమురు ఎగుమతుల ద్వారా రోజుకు ఏకంగా $139 మిలియన్, అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం సుమారుగా 1300 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆర్జిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఫిబ్రవరిలో ఈ ఆదాయం $115 మిలియన్ ఉంటే మార్చి నాటికి అది గణనీయంగా పెరిగింది అనేటువంటి వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచమంతా ఇరాన్ యుద్ధ జ్వాలలతో అల్లాడుతుంటే ఆ మంటలు రష్యా ఖజానాలో కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి అనేటువంటి లెక్కలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపడడంతో గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులు నిలిచిపోయి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటాయి. ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది రష్యా. ఇలా చమురు విక్రయాల ద్వారా రోజుకు ఏకంగా $760 మిలియన్, అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం సుమారుగా 7164 కోట్ల ఆదాయాన్ని ప్రతి రోజు పొందుతోంది రష్యా. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 38% పెరిగి బ్యారెల్కు $100 మార్కును తాకింది. దీనివల్ల రష్యా నెలవారీ ఇంధన ఆదాయం $12 బిలియన్ నుంచి ఏకంగా $24 బిలియన్ చేరుకుంది. అంటే యుద్ధం కారణంగా రష్యా సంపాదన ఇప్పుడు రెట్టింపు కాబోతోంది. ఈ పరిణామంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తమ చమురు కంపెనీలను అప్రమత్తం చేశారు. అదనంగా వస్తున్న ఆదాయాన్ని విలాసాలకు వాడకుండా పాత అప్పులను తీర్చుకోవడానికి ఉపయోగించాలని ఆయన సూచించారు. మార్కెట్ ఎప్పుడైనా తలకిందులు కావచ్చని, అందరూ సంయమనం పాటించాలని పుతిన్ హెచ్చరించారు. భారత్కు రష్యా చమురు దిగుమతులు అనేవి పెరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపడడంతో భారత్కు చమురు సంక్షోభం ఎదురైంది. సాధారణంగా భారత్ దిగుమతి చేసుకునే చమురులో సగానికి పైగా ఈ మార్గం గుండానే రావాలి. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఆ సరఫరా నిలిచిపోవడంతో భారత రిఫైనరీ కంపెనీలు తిరిగి రష్యా వైపు మొగ్గు చూపుతున్నాయి. మార్చి నెలలో భారత్ రోజుకి సుమారు 1.8 నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురుని దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధి ద్వారా చమురు ఎగుమతులు చేయగలుగుతున్న ఏకైక ప్రధాన దేశం ఇరాన్ మాత్రమే. ఇరాక్, కువైట్ వంటి దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. సౌదీ అరేబియా, యుఏఈలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం తన ఖార్గ్ ఐలాండ్ టెర్మినల్ ద్వారా యథేచ్ఛగా చమురుని ఎగుమతి చేస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యకాలంలో ఇరాన్ రోజుకు సగటున 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసింది. ఇది యుద్ధానికి ముందున్న దానితో సమానమైంది. ఇక ఇరాన్ ప్రస్తుతం 2 రకాలుగా లాభపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 మార్కును తాటడం ఒకటైతే, గతంలో చమురుపై భారీగా డిస్కౌంట్లు ఇచ్చిన ఇరాన్ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఆ డిస్కౌంట్లను బాగా తగ్గించడం రెండోది. ప్రధానంగా చైనా వంటి దేశాలు ఇరాన్ చమురును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండడంతో టెహ్రాన్ ఖజానా ఇప్పుడు కళకళ్లాడుతోంది. దీనికి తోడు చమురు ధరలను నియంత్రించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సముద్రంలో ట్యాంకర్లలో ఉన్న ఇరాన్ చమురుపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేయడం ఇరాన్కు మరింతగా కలిసి వచ్చింది. యుద్ధం వల్ల ఇతర గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలు, రిఫైనరీలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో వాటికి $1 బిలియన్ నష్టం వాటిల్లింది. అయితే ఇరాన్ మాత్రం తన ఆర్థిక వెన్నెముక అయినటువంటి చమురు కేంద్రాలు, రిఫైనరీలను కాపాడుకుంది.
ఈ భారీ ఆదాయం యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి, అలాగే క్షీణించిన ఆయుధ సంపత్తిని తిరిగి సమకూర్చుకోవడానికి ఇరాన్కు ప్రధాన వనరుగా మారింది. మరోవైపు హర్ముజ్ జలసంధిని దాటే వాణిజ్య నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు రూపంలో కూడా ఇరాన్ అదనంగా మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. మరోవైపు రష్యా, ఇరాన్ మధ్య సంబంధాలు ఆర్థిక రంగానికి మించి విస్తరిస్తున్నట్టుగా పాశ్చాత్య ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. ఇదే అంశాన్ని అంతర్జాతీయ మీడియా కూడా వెల్లడిస్తోంది. ఇరాన్కు రష్యా డ్రోన్లు, మందులు, ఆహార పదార్థాలను సరఫరా చేస్తోందని ది ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అయితే క్రెమ్లిన్ అంటే రష్యాకి చెందినటువంటి రాజధాని, అలాగే అధ్యక్షుడు పుతిన్ నివాసానికి సంబంధించి ఈ వార్తలను క్రెమ్లిన్ కొట్టిపారేసింది. ఇవన్నీ కట్టుకథలని, తాము కేవలం ఇరాన్ నాయకత్వంతో దౌత్యపరమైన చర్చలు మాత్రమే జరుపుతున్నామని స్పష్టం చేసింది.